గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అసలు నార్మల్ ఫార్మ్ అంటే చూడండి, ఏ మ్యాట్రిక్స్ వెన్ రెడ్యూస్ టు ద ఫార్మ్ ఆఫ్ ఐఆర్ బై ఎలిమెంటరీ రో అండ్ కాలమ్ ఆపరేషన్ ఈజ్ టర్మ్డ్ హ్యాస్ నార్మల్ ఫార్మ్. ఇప్పుడు ఐఆర్ అంటే ఏంటన్నా చూడండి, చూడనా ఐఆర్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇలా ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి మనం మార్చడమే నార్మల్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు మనకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు, అది ఏ మ్యాట్రిక్స్ అనుకున్నాం, A1 B1 C1 అండ్ A2 B2 C2 A3 B3 C3. ఇలా ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ వాడి ఇలా ఫామ్లో తీసుకురావాలి. దానినే నార్మల్ ఫామ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఒక ప్రాబ్లం చేద్దాం, మనకు అర్థమైంది. ఓకేనా. ప్రాబ్లం 1, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంది, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ -1 -3 అండ్ 3 -1 అండ్ 1 1 -1 0 అండ్ 2 -5 2 -3 అండ్ -1 1 0 1. ఇది మనకి ఇచ్చినటువంటి ఒక మ్యాట్రిక్స్. వాళ్ళు ఏమంటున్నారు, ఈ యొక్క మ్యాట్రిక్స్ యూజ్ చేసి ఏమంటున్నారు, ఈ యొక్క మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. అంటే ఏమంటున్నారు వాళ్ళు, ఇలా ఈ ఎలిమెంట్ అంటే ఏంటి, A1 అనే ఎలిమెంటు, B2 అనే ఎలిమెంటు, C3 అనే ఎలిమెంటు, D3 అనే ఎలిమెంట్ని తప్ప మిగిలిన ప్రతి ఎలిమెంట్ని కూడా 0 చేయాలి. ఐదర్ కాలమ్ ఆపరేషన్ ఆర్ రో ఆపరేషన్. నువ్వు ఏ ఆపరేషన్ వాడు అది మాత్రం 0 అవ్వాలండు. సో నేను ఏమనుకుంటా, ఫస్ట్ ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ యొక్క 3 ఎలిమెంట్స్ నేను 0 చేయాలని వస్తున్నా. సో ఆపరేషన్ రాస్తున్నా, ఏం రాస్తున్నా, R2 gives rise to R2 plus R1 and R3 gives rise to R3 plus 2R1 and R4 is equal to R4 minus R1. ఇప్పుడు R2 అంటే నాన్న, R2 అంటే 1 -1 0. R1 అంటే -1 -3 3 -1. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, +1కి -1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏమొచ్చింది, -2 అండ్ 2 -1. R3 అంటే నాన్న 2 -5 2 -3 అండ్ R1 అంటే -2 -6 6 -2. అప్పుడేమో చూడండి, 0 -11 8 -5 0 -11 8 -5. R4 అంటే నాన్న, ఈ యొక్క ఎలిమెంట్ 0 చేయాలి కాబట్టి అప్పుడేమేది, R4 అంటే -1 1 0 1. R1 అంటే -1 -3 3 -1. ఇప్పుడేమో చూడండి, మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది, మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది, ప్లస్ కాస్త మైనస్ అయిపోయింది, ప్లస్ అయింది. అప్పుడేమైంది, ఇదంతా క్యాన్సిల్ అయిపోయి 0 4 -3 2. ఇప్పుడు ఇదంతా ఏం చేస్తున్నాను, నేను A2 అనే ఒక పేరు పెట్టి ఒక కొత్త మ్యాట్రిక్స్ రాస్తున్నా. అప్పుడేమొచ్చింది, -1 -3 3 -1 అండ్ 0 -2 2 -1 0 -11 8 -5 అండ్ 0 4 -3 2. ఇప్పుడు మరలా నేను చేస్తున్నా, మిగిలిన ఎలిమెంట్స్ నేను 0 చేస్తున్నా. అరేనా, ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ నేను 0 చేస్తున్నా. సో దానికోసం రాసే ఆపరేషన్ ఏంది, R1 gives rise to, ఎందుకు R1 అనేది ఈ పైన ఎలిమెంట్స్ నేను 0 చేద్దాం అనుకున్నాను కాబట్టి, అరేనా R1 gives rise to ఏం చేస్తున్నా, 2R1 -3R2. ఎందుకు ఈ R1 ఎలిమెంట్లో ఏం చేస్తున్నా, ఈ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని యూజ్ చేసి దీన్ని అండ్ దీన్ని మల్టిప్లై చేస్తున్నా. ఎందుకు 2R1 ఎందుకు
ఇది -3 ఉంది, ఇక్కడ -2 ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా, మల్టిప్లై విత్ ఈచ్ అదర్ చేస్తున్నా, అంటే రెండుని ఒకదానితో ఒకటి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడేమో చూడండి, -2 -2 -6 6 -2 అండ్ 3R2 అంటే ఇది కాబట్టి 0 -6 6 -3 చేస్తుంది మైనస్ కాబట్టి ఏమైంది, ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది, ఇది ప్లస్ అయింది. అప్పుడు ఏమొచ్చింది 1 0 0 -2. అండ్ నెక్స్ట్ ఏంది ఎలిమెంట్ నేను చేసేది R3 చేస్తున్నా. R3 gives rise to 2R3 -11R2. 2R3 అంటే ఈ R3 అనే ఎలిమెంట్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, ఈ R2 అనే ఎలిమెంట్ని 11తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు నాకేమో చూడండి 2R2 అంటే 0 -22 16 -10 11R2 అన్నది కాబట్టి ఇది మొత్తం 11తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏంటిది 0 -22 అండ్ 22 అండ్ -11. అప్పుడు ఏమైంది ప్లస్ అయింది, మైనస్ అయింది, ప్లస్ అయింది. అప్పుడు ఏమైంది 1 -6 0 0. సో నెక్స్ట్ ఏంది మనం చేసేది R4 చేయాలి. R4 gives rise to R4 + 2R2. అప్పుడు ఏమైంది R4 అంటే 0 -4 -3 2. R4 అంటే R2 అంటే ఏంది మళ్ళీ ఇక్కడ 0 -2 4 -2. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నా ప్లస్ మైనస్ ప్లస్. అప్పుడు ఏమైంది ఇది ఏమైంది అప్పుడు 4 అయింది. ఏమైంది నాన్న, ఒక విషయం సారీ నాన్న, ఇలా కాదు. R4 = 0 4 -3 2 అండ్ 2R2 అంటే నాన్న ఇది మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏంది 0 -4 4 అండ్ -2. ఇప్పుడు ఏంటంటే చేసి మనం R4 + 2R2 కాబట్టి ఇదేది 0 0 1 0. ఈ మొత్తాన్ని ఒక కొత్త మ్యాట్రిక్స్లా రాస్తున్నా. దానికి ఏం చేస్తున్నా, నేను A3 అని పేరు పెడుతున్నా. ఆ A3 ఏంటన్నా ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది మనకి R1 -2 0 0 1 అండ్ R2 R2 ఏం మారిందా, మారదు 0 -2 2 -1. R3 వచ్చేసరికి 0 0 -6 1. R4 0 0 1 0. ఓకేనా. చూడనా A3 మనకి ఏమొచ్చింది -2 0 0 1 అండ్ 0 -2 2 -1 అండ్ 0 0 -6 అండ్ 1 అండ్ A4 వచ్చేసరికి 0 0 1 0. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, దీనికి రో అన్నిటి కాలం అప్లై చేస్తున్నా. అంటే C1 = C1 by -2 and C2 gives rise to C2 by -2 and C3 = C3 + C2 and C4 = 2C4 + C1 - C2. ఇన్ని చూడండి, C2ని C1ని -2 డివైడ్ చేస్తే ఇక్కడ 1 వచ్చింది అండ్ C2ని -2తో డివైడ్ చేస్తే 1 వచ్చింది అండ్ C3 + C2 ఎందుకు ఈ యొక్క ఎలిమెంట్ని C3లో ఈ యొక్క ఎలిమెంట్ని 0 చేయడానికి C2 + C3 చేసా. ఓకేనా. C4 చేసా చూడండి 2C4 అంటే ఈ కాలం మొత్తం 2తో మల్టిప్లై చేసి తర్వాత దీన్ని C1తో + C2తో చేస్తే ఈ రెండు ఎలిమెంట్ 0 అయిపోతాయి కాబట్టి. సో చూద్దాం C1 gives rise to C1 by -2 అంటే ఏమైంది -2/2 that is equal to 1 and C2 gives rise to C2 by -2 that is equal to -2/-2 that is equal to 1. C3 gives rise to C3 + C2 that is equal to C3 అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి 0
2 minus 6 1. C2 అంది నాన్న 0 minus 2 0 0. దట్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది నాన్న 0 0 minus 6 1 minus 6 1. తర్వాత ఏమొచ్చింది నాన్న తర్వాత C4 gives rise to C4కి వచ్చింది నాన్న 2C4 plus C1 minus C2. 2C4 అంటే ఇది అప్పుడేది 2 minus 2 2 0. C1 అంటే నాన్న minus 2 0 0 1. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం అప్పుడేది 0 minus 2 2 1. మళ్ళీ ఏం చేస్తున్నాం -2తో C2తో మనం ఏం చేస్తాం మళ్ళీ సపరేట్ చేస్తాం అప్పుడేది 0 minus 2 0 0. సో అప్పుడేది 0 ప్లస్ కాస్త మైనస్ అయింది మైనస్ కాస్త ప్లస్ అయింది అండ్ మైనస్ అప్పుడేది చూడండి 0 0 2 1 వచ్చింది. ఇది మొత్తం నేను ఏమంటున్నా A4 అంటున్నా. A4 అప్పుడు నాకు ఏమొచ్చింది చూడండి ఒకసారి. A4 నాకు ఏమొచ్చింది అప్పుడు ఏమొచ్చింది A4 1 0 0 1 0 0 and 0 0 1 0 0 and ఇది 0 0 minus 6 2 and 0 0 1 0 ఇలా వచ్చింది నాన్న. ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ C4 అరేనా ఈ C4 అనేదాన్ని ఈ C4 అంటే చూడండి R3 gives rise to R3 divided by 2 చేస్తున్నా అప్పుడేమైంది 1 0 0 0 0 1 0 0 0 0 minus 3 sorry 0 0 minus 3 1 and 0 0 1 0 ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా ఇది పైకి పంపిస్తున్నా ఇది కింద తీసుకొస్తున్నా అప్పుడేమో చూడండి R3 gives implies R4 అప్పుడేమో చూడండి 1 0 0 0 and 0 1 0 0 and 0 0 1 0 and 0 0 minus 3 1 ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి R4 gives rise to R4 plus 3 R3 ఇప్పుడు ఏం చూడండి 0 0 minus 3 1 and 0 0 3 0 అప్పుడు ఏదైనా 0 0 0 1 అయింది. సో అప్పుడు ఎలా రాస్తుంది ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని 1 0 0 0 0 1 0 0 0 0 1 0 అండ్ లాస్ట్ రో 0 0 0 1 అంటే మనం చెప్పినట్టు వచ్చిందా మనకి IR వచ్చిందా IR వచ్చింది. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి మనకి రోస్ 4 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా చూడండి అమ్మా ఇక్కడ మనం ఏం చేయలేదు వాడు మన ఏమండు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మనకి ఏం చెప్పిండు నార్మల్ ఫామ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏం చెప్పిండు ఏ మ్యాట్రిక్స్ వెన్ రెడ్యూస్ టు ద ఫార్మ్ ఆఫ్ IR అంటే ఇలా ఉన్న మ్యాట్రిక్స్ని మనం ఇలా తీసుకొస్తేనే మనం నార్మల్ ఫామ్ తెచ్చినట్టు. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంది ఫస్ట్ -1 -3 3 -1 1 1 -1 0 2 -5 2 -3 1 -1 1 0 1 ఇలా ఇచ్చిండు. నేను ఏమనుకుంటున్నా ఫస్ట్ ఈ యొక్క ఎలిమెంట్స్ 0 చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేసా R2 + R1 చేసా. సో చేసినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ వచ్చాయి. తర్వాత ఏం చేసా R3 - 2R1 చేసా మళ్ళీ ఎలిమెంట్స్ వచ్చాయి. తర్వాత ఏం చేసా R1 - R4 చేసా ఒక ఎలిమెంట్స్ వచ్చాయి. దాని మొత్తం కొత్త మ్యాట్రిక్స్ రాసా. అప్పుడు నాకేమొచ్చింది ఇలా వచ్చాయింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసా ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ సాల్వ్ చేసుకొని ఫస్ట్ ఎలిమెంట్ 0 చేసా. ఈ ఎలిమెంట్స్ 0 చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది చూడండి అన్న ఈ యొక్క ఎలిమెంట్స్ 0 చేయాలి కాబట్టి నేను చేస్తున్నా R1 gives rise to 2R1 - 3R2 ఎందుకంటే దీన్ని చేసుకొని ఈ యొక్క ఎలిమెంట్స్ 0 చేయాలి కాబట్టి చేస్తే నాకు 0s అయిపోయాయి.
తర్వాత ఏం చేస్తా, ఈ R3 ఎలిమెంట్స్ 0 చేయాలి కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని దీన్ని చేస్తా, అప్పుడు ఈ R3 ఎలిమెంట్స్ 0 అయ్యాయి. తర్వాత R4కి ఏం చేసా, ఈ యొక్క R3ని ఏది ఈ 2R2 ఉంది కదా దీన్ని అండ్ దీన్ని అంటే ఈ 4కి అంటే R4ని దీన్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఈ యొక్క ఎలిమెంట్స్ 0 అయ్యాయి. చేసినప్పుడు ఒక కొత్త మ్యాట్రిక్స్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమొచ్చింది మనకు A3 -2 0 0 1 0 -2 2 -1 0 0 -1 -6 1 0 0 1 0 అని కొత్త మ్యాట్రిక్స్ వచ్చింది. వచ్చిన ఈ మ్యాట్రిక్స్ని నేను చేస్తే మరలా ఈ యొక్క ఎలిమెంట్స్ నాకు 2 ఉండకూడదు 1 ఉండాలి. సో ఏం చేసా, ఇప్పుడు కాలం ఆపరేషన్ అప్లై చేసా. ఫస్ట్ కాలం ఏం చేసా, -2 డివైడ్ చేసా, సో ఇది 1 అయిపోయింది. సెకండ్ కాలం ఏం చేసా, దీన్ని -2తో మళ్ళీ డివైడ్ చేసా, ఇది 1 అయిపోయింది. తర్వాత ఏం చేసా, ఈ C3 ఏం చేసా, మళ్ళీ C3 + C2 చేసా, అప్పుడు ఏమైంది ఈ -2కి +2కి 0 అయిపోయింది. తర్వాత ఏం చేసా, C4 చేసా. C4 ఎలా చేసా, ఈ యొక్క C4ని 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేసి ఈ C1 + C2 యాడ్ చేసా, అప్పుడు ఏమైంది ఇదన్నీ కూడా ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది, ఇది ఒకటి మిగిలింది. తర్వాత ఏం చేసా, రో ఆపరేషన్ కొత్తగా అప్లై చేసి ఈ యొక్క ఎలిమెంట్స్ వస్తే ఇప్పుడు ఏం చేసా, ఈ యొక్క ఎలిమెంట్స్ మొత్తం కూడా 3తో డివైడ్ చేసా, 2తో డివైడ్ చేసా, అప్పుడు నాకు ఇలా వచ్చింది. వచ్చిన దీన్ని ఇప్పుడు ఏం చేస్తే దీన్ని పైది కిందకి అంటే R3 ఇప్పుడు నాకు ఏం కావాలా, ఇక్కడ 1 కావాలా, ఇక్కడ 0 రావాలి. సో ఏం చేసా, R3 R4లోకి R4ని R3లో తీసుకొచ్చా. వచ్చినప్పుడు నాకు ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసా, దీన్ని అంటే R4ని ఈ R4లో అంటే ఈ యొక్క ఎలిమెంట్ నేను 0 చేయాలి కాబట్టి ఏం చేశాను, అప్పుడు R4ని 3R3తో యాడ్ చేసా, అప్పుడు ఏమైంది ఈ యొక్క ఎలిమెంట్ 0 అయిపోయింది. సో మొత్తం ఒక ఫార్ములా రాస్తే వచ్చింది, ఇలా వచ్చింది, IR ఫార్ములా వచ్చింది. సో దీనిలో నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత, 4. ఇట్స్ క్లియర్. సో ఇంకో ప్రాబ్లం చేద్దాం, ఇంకా క్లియర్ అర్థమైంది. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. అదేంటంట 9 7 3 6 and 4 -1 4 1 and 6 8 2 4 ఈ యొక్క మ్యాట్రిక్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ మనం ఈ యొక్క ఎలిమెంట్ 0 చేయాలి, ఈ యొక్క ఎలిమెంట్ 0 చేయాలి. సో ఏం చేస్తున్నాను చూడండి, R2 gives rise to ఏం చేస్తున్నా, R2 gives rise to 9R2 - 4R1. ఎందుకు ఇక్కడ 9 అనేది 4 అనేది 2 డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి నేను చేస్తున్నా ఒకదాన్ని ఒకటి మల్టిఫై చేస్తున్నా. సో అప్పుడు నాకేమొచ్చింది చూడండి, 9R2 అంటే 36 - 9 36 9. 4R1 అంటే చూడండి, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి, అప్పుడు ఏమొచ్చింది 36 and 28 and 12 and 24. సో ఇప్పుడు ఏం చేసి మైనస్ కాబట్టి సైన్స్ మారుతాయి, మైనస్ ప్లస్ మైనస్ మైనస్. ఇప్పుడేమో చూడండి 0, ఇది అప్పుడు ఎంత అవుతున్నానా 20 ప్లస్ కాబట్టి మైనస్ అయింది. ఇప్పుడు ఏది -37 అండ్ ఇది ఎంత అయింది 24 అండ్ -15. ఇది R2 వచ్చేసరికి. మరి R3 ఏమైందినా, R3 gives rise to మళ్ళీ ఏం చేయాలా 6R1 - 9R3. అప్పుడేమో చూడండి అన్న, అప్పుడేమో చూడండి ఒకసారి 6R1 అంటే ఎంత మనకి 54 అండ్ 7 ఆర్లు ఎంతనా 42, 6 మూల 18, 6 ఆర్ల 36 అండ్ 9 ఆర్ల 54, 9 వందల 72, 9 రెండ్ల 18, 9 నార్ల 36. సో సైన్స్ ఏంది అన్నీ ప్లస్లే కాబట్టి మైనస్ 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 మైనస్. అప్పుడేమైంది 0 -30 అండ్ 0 0. అప్పుడు ఏం రాసి కొత్త మ్యాట్రిక్స్ మనకి వచ్చింది, అప్పుడు A2 అనే మ్యాట్రిక్స్ మనకి ఎలా వస్తుంది 9 7 3 6 0 -37 24 and -15
అండ్ 0 30 0 0. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను మరలా ఈ R1 అనే ఎలిమెంట్ మొత్తాన్ని ఏంటి ఈ R3 అనే దాన్ని నేను 30తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమైంది 1 అవుతుంది కాబట్టి R3 gives rise to R3 divided 30 that is equal to 30 divided by 30 that is equal to 1. సో అప్పుడు ఏమొచ్చింది నాన్న 9 7 3 6 0 minus 37 24 minus 15 0 1 0 0. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఏం చేస్తున్నాను నేను అప్లయింగ్ కాలం ఈక్వేషన్. కాలం చేద్దాం. ఏం చేస్తున్నా C1 ఎందుకంటే ఈ 9 అనే దాన్ని 1 చేయాలనుకున్నా. C1 gives rise to C1/9. ఓకేనా. తర్వాత C3 gives rise to C3/3 ఎందుకంటే ఇదంతా పోయింది కాబట్టి. నెక్స్ట్ C4 gives rise to C4/3. అప్పుడు వచ్చి కొత్త వచ్చే మ్యాట్రిక్స్ ఏంటన్నా అంటే చూడండి కొత్త వచ్చే మ్యాట్రిక్స్ మనకి ఎలా వచ్చిందంటే కొత్త వచ్చే మ్యాట్రిక్స్ 1 7 1 2 0 minus 37 సారీ 1 7 1 2 0 minus 37 8 minus 5. కింద వచ్చేసరికి ఏమొచ్చిందన్నా 0 1 0 0 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మరలా ఏం చేద్దాం మనం ఈ యొక్క ఎలిమెంట్స్ 0 చేయాలి కాబట్టి ఏం చేస్తున్నా C2 gives rise to C2 minus 7C1 and C3 gives rise to C3 minus C1 and C4 gives rise to C4 minus 2C1. సో చూద్దాం ఇప్పుడు C2 ఏంది నాన్న చూడండి C2 ఏముంది 7 minus 37 1 ఉంది 7 6 1 C1 అంటే ఏంటన్నా చూడండి ఇదంతా కాబట్టి C1 ఏముంది 7 ఉంది 0 0 ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా మైనస్ రాస్తున్నా ప్లస్ మైనస్ అప్పుడు ఏమవుతున్నా 0 minus 37 and 1. అదే C3 ఏంది నాన్న 0 1 0 0. ఓకేనా. సారీ C3 ఏముంది నాన్న మనకి 1 8 0. C1 ఏముంది నాన్న 1 0 0. ఎందుకు ఈ C3 అనే దాన్ని అంటే ఈ C3లో ఉన్న ఎలిమెంట్ ఈ యొక్క ఎలిమెంట్ని 0 చేయాలనుకున్నా కాబట్టి దీనిలో తీసేస్తున్నా. అప్పుడేమైంది మైనస్ 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 అప్పుడేమైంది 0 8 0 0 8 0. తర్వాత C4 ఏముంది నాన్న C4 ఏమొస్తుంది మనకు చూడండి C4 ఏమొచ్చింది నాన్న 0 1 0 0. 2C1 అంటే నాన్న సారీ గైస్ C4 ఏముంది నాన్న 2 minus 5 0. 2C1 అంటే నాన్న ఈ ఎలిమెంట్ కాబట్టి 2 0 0 మైనస్ కాబట్టి ఏమైంది మైనస్ 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 అప్పుడు ఏమైంది 0 minus 5 0. కొత్తగా వచ్చిన మ్యాట్రిక్స్ ఏమవుతున్నాను అప్పుడు కొత్తగా వచ్చిన మ్యాట్రిక్స్ ఏమైంది చూడండి C1 మారిందా మారలేదు 1 0 0 ఉంది. C2 వచ్చింది 0 minus 37 1 వచ్చింది. C3 వచ్చింది 0 8 0. C4 వచ్చింది 0 minus 5 0. ఇలా ఒక కొత్త మ్యాట్రిక్స్ మనకు వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ ఈ C2 అనే ఎలిమెంట్లో ఈ C2 అనే ఎలిమెంట్స్ని 0 చేయాలనుకుంటున్నా. ఈ C2 అనే ఎలిమెంట్స్ని 0 చేయాలనుకుంటున్నా. తర్వాత ఈ C4 అనే ఎలిమెంట్స్ కూడా నేను 0 1 చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తున్నా C2 gives rise to 8C2 plus 37C3 అంటే ఏంది 8C2 అంటే ఏంది చూడండి 0 C2 అంటే ఏంటన్నా 8 7 37 into 8 40 7 4 8 56 8 24 29
296 minus 296 and 8. ఇప్పుడు ఇది ఏమైంది చూడండి 37C3 అంటే ఏమైంది 0 296 0. సో అప్పుడు ఏమైంది 0 0 8 అయింది. ఓకేనా 0 0 కొత్త వచ్చే మ్యాట్రిక్స్ ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు ఎలా వచ్చిందన్నా మనకి 1 0 0 0 అండ్ 0 0 0 8 1 అండ్ 0 8 0 0 ఇలా వచ్చింది. తర్వాత ఏం చేస్తాం మళ్ళీ ఈ యొక్క వీటిని నేను 0 చేయాలనుకుంటున్నా 1 చేయాలనుకుంటున్నాను కాబట్టి C2 gives rise to C2 by 8 and C3 gives rise to C3 by 8. ఇప్పుడు ఏమైంది 1 0 0 0 0 0 1 1 and 0 1 0 0. ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళా C4 చేస్తున్నా. దీనికి ఈ యొక్క ఎలిమెంట్ నాకు 0 ఉంది 0 కాదు కాబట్టి C4 gives rise to C4 minus C3. అప్పుడు ఏమైంది చూడండి అన్న 0 1 0 0 1 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0. అప్పుడు ఏమొచ్చింది నాకు మ్యాట్రిక్స్ మనకి 1 0 0 1 0 0 0 and 0 0 1 0 and 0 1 0 0. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నా R3 implies R2. అప్పుడు ఏమైంది నాన్న చూడండి 1 0 0 0 0 1 0 0 అండ్ 0 0 1 0. మనకి ఎలా ఉంటుంది నాన్న చూడండి I3 0 0 0 లాగా ఉంది. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3. దాన్ని గుర్తుంచుకోండి, ఏదైనా గుర్తుంచుకోండి. మనం ఎలా చేయాలంటే నార్మల్ ఫామ్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇలా తీసుకురావాలి. నువ్వు ఏ అవ్వనా చెయ్యి, నువ్వు రో ఆపరేషన్ చేస్తావా కాలం ఆపరేషన్ చేస్తావా ఏ ఆపరేషన్ చేస్తావా అనవసరం. నువ్వు ఈ ఫామ్లో తీసుకొస్తే నీ యొక్క ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకేనా? సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.